భారతదేశంలో ఉన్నటువంటి ప్రధానమంత్రులకి మరియు ఇతర దేశాలకు సంబంధించినటువంటి వ్యక్తులకి కొన్ని ఒప్పందాలు అయితే జరిగినాయి ఫ్రెండ్స్. అందులో పంచశీల ఒప్పందం, తాష్కెంట్ ఒప్పందం, సిమ్లా ఒప్పందం. పంచశీల ఒప్పందం చూసినట్లయితే చాచా నెహ్రూ అండ్ చౌవెన్లాయ్ మధ్య జరగడం జరిగింది. ఇక్కడ పంచశీలలో చా అని గుర్తుకుంది, కానీ సిమిలర్ వర్డ్స్గా మనకి చాచా నెహ్రూ, చౌవెన్లాయ్ వీళ్ళిద్దరి మధ్యలో జరిగిందని గుర్తుపెట్టుకోండి. చా అనగానే మనకి 4 అనే నెంబర్ గుర్తుకు రావాలి. 1954లో మనకి ఒప్పందం జరిగింది. పంచ అంటే 5 అని వస్తుంది, 54 ఆ విధంగా గుర్తుపెట్టుకోండి. తాష్కెంట్ ఒప్పందం చూసినట్లయితే లాల్ బహదూర్ శాస్త్రి, ఆయుబ్ ఖాన్, పాక్ ప్రధానిగా ఉన్నటువంటి ఆయుబ్ ఖాన్కి జరిగింది. 1966లో జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ చూసినట్లయితే ఈ తాష్కెంట్ ఒప్పందంతో లాల్ బహదూర్ శాస్త్రి మరణించడం జరిగింది. సో ఈ విధంగా 66 ఏళ్ళకి చనిపోవడం ఆ విధంగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూసినట్లయితే సిమ్లా ఒప్పందం ఇందిరాగాంధీకి ఆల్ఫికర్, పాకిస్తాన్ ప్రధాని అయినటువంటి ఆల్ఫికర్ భుట్టోకి జరిగింది 1972లో. ఇక్కడ వచ్చేసి మనకి ఇందిరాగాంధీ వచ్చేసి మనకి యుద్ధం చేయడానికి పోయింది. బంగ్లాదేశ్ తోటి